అది పోయి నాకేం చేయాలంటే జరిగింది ఎలాంటో ఈ మహానుభావుడే గడిగితే పోయినారన్న. అప్పుడు స్వామి పొరపాటు పడ్డాయా తెలగాడనుకున్నాం కానీ ఇంత శక్తి మాకు అర్థం కాలేదు దాని. సరే నాయన పోతున్నాయని పనిచేస్తుంది. పోయిన కాలం నుంచి నిద్ర పట్ల ఎవరికి కారణం కాదు. ఎక్కడ కూర్చొని అక్కడ దశ అంటే పులిమోతే రేపు ఓషాను కుక్క అందనుకో కుక్కాడా ఓషాను కుక్కలే అనుకో కుక్క అయి చేస్తాడు అని గుండె పైన మున్సిపు గారికి అయి మున్సిపు గారి పెదకాపు గారి వీళ్ళు ముగ్గురు వచ్చేసి నడి అంకాల కాలం వెంబట. ఏంటయ్యా అయ్యా నేను పొరపాటు అనుకున్నాము. గురుసేవలు ఎంత మహత్తు, ఈ పాదుకలు యోగదన్నం శిఖాముద్రిక చీరగత్వం ఎంత మహత్తుందని మాకు అర్థం కాలేదు. అసలు నీ మహిమే మాకు అర్థం కాదు. నీ బిడ్డలు చేసుకొని నాకు మంత్రం ఇచ్చేదాకా నీ పాదాలు వదిలిపెట్టవు. సరేలేమని కర్ణం గారు తొలిమెట్టగా అప్పుడు మంత్రోపదేశం చేసిండు సిద్ధయ్య గారు, మున్సిపు గారికి పెదకాపు గారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎంతమంది చేసిండో చేసిండు మహానుభావుడు. ఆ రకంగా చేస్తే చివరికి ఆయన జీవ సమాధి ఉండేటప్పుడు వాళ్ళ కొడుకు పేరయ్య గారు పెద్ద ఆయన పేరయ్య గారు తపస్సులోంచి రాలేదు. తపస్సు పోతానికి పోయింది. భార్యను పిలిచినట్టు దేవి అన్నట్టేంటారు. పలుగులాల పల్లె గోవిందీ గారికి కన్న గారికి గోవిందీ గారికి ఆయన ఒక్క పిలిచి మాట చెప్పమని అన్నట్టు. సరే స్వామి అండి ఇక ఆయన జీవ సమాధిలో కూర్చుంది. ఈయన కూర్చున్న 3 రోజులు ఆయన వచ్చింది. ఆయన తపస్సులో నేను వచ్చింది. అమ్మ నానేనండి ఈ రకం జరిగింది అయ్యా. పదమ్మమ్మ అక్కడ పోయి సమాధి చుట్టూ తిరిగి దండం పెట్టి ఆ అన్నాడు ఏందయ్యా నాన్నగారి తలకాయ వచ్చే రోజులు తగిలిపోతారు. ఇదేందయ్యా పాదుక తెలుగు ప్రభావానికి నాన్నగారి తలకాయ లేకపోతుందమ్మా. మరి ఏం చేద్దాం, నువ్వు అవకాశం ఇస్తే నాన్నగారి సమాధి నచ్చినట్టు నేను ఎన్నో కూర్చుంటాను. నీకు ఏది నచ్చితే చేయాలి, నీకు ఏది నచ్చితే అదే చేయాలి. సరేలేమ్మా సరేలేమ్మా. తర్వాత నాన్న నాతోనే ఏమన్నా చెప్పిందా అన్నాడు. చెప్పిందయ్యా తొలుగులాడపల్లె గోవిందీ గారిని మెచ్చి ఒక్క మాట చెప్పమన్నా.